ఈ ప్రసంగం నన్ను ఎంతో ఆకట్టుకుంది అని చెప్పేవాడు. కానీ చివరికి ఆయన అందేంటంటే, కానీ ఇది చాలా మంచి మాటలు, కానీ ఇవి నాకు ఆకాశమంత ఎత్తుగా ఉన్నాయి, అందలేనంత ఎత్తుగా ఉన్నాయి. తనకున్నటువంటి అభిప్రాయాన్ని అలా వెల్లడించాడు. ఆ ప్రసంగం నన్ను చాలా ఆకట్టుకుంది అని చెప్పాడు. ఆయన ఏ ఇతర గ్రంథాన్ని గురించి అంత తేటగా చెప్పలా. హోలీ బైబిల్ గురించి చెప్పాడు, నీతి నిమిత్తం. అందులో ఉన్న ఒక మాట మనం చదివాం, ఇది యేసయ్య కొండ మీద ప్రసంగం అంటారు. ఆయన శిష్యులతో ప్రత్యేకంగా ముచ్చటించిన సందర్భం ఇది. ఈ నీతి కొరకు త్రస్టి, ఆకలి, ఒక దప్పిక, అంగ్రి, ఓ త్రస్టి, దేవుని కొరకు ఒక ఆకలి, ఒక దప్పిక, ఓ మండే కోరిక ఉండి తీరాలి. సాధారణంగా మనం రోజు పట్టెడు అన్నం తినేవాళ్ళం. వేళకు తిండి లేకపోతే ఆగలేనటువంటి ప్రాణులు చాలామంది ఉంటారు. కానీ ఆకలి అవ్వకపోతే, ఉదయం తినకపోయినా, మధ్యాహ్నం తినకపోయినా, రాత్రి తినకపోయినా ఆకలి కావడం లేదంటే ఆలోచన వస్తుంది, ఎందుకని నాకు ఆకలి అవ్వడం లేదు, ఏదో తేడా జరిగింది అనేటువంటి బెల్ మోగుతూ ఉంటుంది మనలో. కొంతమందిని సలహాలు అడుగుతాం, అయినా ఒకసారి డాక్టర్ గారు చూయించుకోవచ్చు కదా అని అంటే వెళ్ళి చెక్ చేయించుకుంటాం. ఆకలి లేనందుకు చెక్ చేయించుకుంటాం. ఏమో లేవు, గిద్దెడి బియ్యం మిగులుతాయని ఎవరు అనుకోరు. ఆకలి లేకపోతే మంచిదేలే, రైస్ కొనక్కర్లేదు, పచారీ తేవక్కర్లేదు, అలాగే గాలి పీల్చుకుంటానని ఎవరైనా అనుకుంటారా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యి చూపించండి, వాళ్ళకు దండేసి సన్మానిద్దాం. కానీ అందరూ తిండి కోసం తాపత్రయపడేవాళ్ళే. వేళ్లకు భోజనం తీసుకోవాలి, లేకపోతే ఏదో తేడా చేసింది అని మనకు అర్థం. మన అబ్డామిన్, మన కడుపులో ఏదో తేడా చేసింది, ప్రేగుల్లో ఏదో తేడా చేసింది, జీర్ణాశయంలో ఏదో తేడా చేసింది. కిడ్నీస్లో ట్రబుల్ ఉన్న ఆకలి కాదు, ఆకలి మందగిస్తుంది. లివర్లో ప్రాబ్లం వచ్చినా మీకు జీర్ణశక్తి ఉండదు, వాంతులు అవుతాయి. రకరకాలైన సమస్యలతో ఆకలి మందగిస్తుంది. అది శరీరానికి సంబంధించినంత వరకు నేను చెప్పింది. కానీ మరి ఆత్మలో కూడా ఆకలి సన్నగిల్లడం, ఆత్మలో ఆకలి, ఆత్మీయమైన ఆకలి, శారీరక ఆకలి కొరకు ఈ భోజనం. మరి ఆత్మ ఎదగాలి, ఆత్మ పుష్టిగా ఉండాలి. మన ఆత్మ ఆరోగ్యంగా ఉన్నట్టు గుర్తు ఏంటంటే ఆకలి అవుతూ ఉండడం. దేవుని వాక్యం కొరకు ఆకలి, దేవుని సహవాసం కొరకు ఆశ, దేవుని సన్నిధి కొరకైన ఆకలి, ప్రార్థన చేసుకోవాలనే ఆశ. మొన్న శనివారం ఉదయకాలంలో అమ్మగారు అంటున్నారు, బయలుదేరి చర్చికి వస్తూ, నాకు చాలా సంతోషంగా ఉంటుంది దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలని, చాలా ఆశ. రాత్రింబగళ్ళు అక్కడే ఉండాలని ఆశ. ఒక పెళ్ళికి వెళ్తున్న వాళ్ళు ఎలా అయితే ఉత్సాహవంతులుగా బయలుదేరి వస్తూ ఉంటారో అలాగే ఆమె దేవుడి సంధిలో కనబడుతూ ఉంటుంది. ఉపవాసం ఉంటున్నానని ముందే నీరసం వేషాలు వేయదు అనమాట. చక్కగా నేను వెళ్ళిపోతున్నాను ఒక పెళ్ళికి వెళ్ళినట్టుగా ఉత్సాహంగా శనివారం అంతా ఇక్కడే గడిపి సాయంత్రానికి ఇంటికి వస్తారు. ప్రియ విశ్వాసి, నీ ఆత్మలో ఆకలి ఉంటే, నీ ఆత్మలో దాహం ఉంటే దేవుని కొరకు, నువ్వెందుకు దేవుని సంధిలో కనబడవు? నువ్వెందుకు వాక్యం చదవవు? నువ్వెందుకు వాక్యం వినవు? ఈ నీతి నాకు చాలదు, నీతిలో ఇంకా నేను ఎదగాలి, భక్తిలో నేను ఇంకా ఎదగాలి, ప్రార్థనలో నేను ఇంకా ఎదగాలి. నేను ఇప్పుడు అరగంట ప్రార్థన చేసుకున్నా, ఆ అరగంటను గంటకు పెంచాలి. నేను గంట సేపు వాక్యం చదువుకుంటున్నా, ఇంకాసేపు చదవాలి. ప్రార్థనా కూడికల్లో పాలు పొందుతున్న ఆదివారం ఇంకా శనివారం పాలు పొందాలి, ఇంకో రోజు పాలు పొందాలి, ఇంకో రోజు పాలు పొందాలి. ప్రారంభ క్రైస్తవ దినాల్లో ప్రతిదినము తప్పక దేవాలయంలో వారు కూడుకున్నారని ఉంది. సండే ఆరాధనని లేదు. ప్రతిదినము తప్పక దేవాలయములో కూడుకున్నారని ఉంది. మీరు చదువుకోండి. ఇంటింటా రొట్టె విరిచారని ఉంది, కూడుకోండి.
కొంతమంది అంటారు 15 రోజులకి మీ చర్చిలో ప్రభు బల్ల ఇస్తున్నారంట కదా, నెలకు చాలు కదా. ఇంకొక ఆయన అంటాడు 6 నెలలకు చాలు కదా. ఇంకొక ఆయన అంటాడు అసలు మనం దీన్ని తీసుకోవడానికి తగిన వాళ్ళమా, అందుకనే మా చర్చిలో సంస్కారం జరిగించట్లేదు అంటాడు. ఆ పేర్లు ఎందుకు కానీ వీళ్ళందరూ అనేవాళ్లే. ప్రతిదినము ఇంటింటా రొట్టె విరవడంలో ఆంతర్యమే ఉంది. నా మనసుకైతే వారం వారం రొట్టె విరవడమే కరెక్ట్ అనిపిస్తుంది. దానికోసం ఉపవాసం ఉండక్కర్లా, దానికోసం ప్రత్యేక ప్రార్థనలు చేయక్కర్లా. చాలామంది ఉపవాసం ఉండి రొట్టె తీసుకోవాలంటారు. మా సంఘంలో పెదపాలెంలో ఉన్నప్పుడు నేను మా పల్లెటూరులో 3 రోజులు ఉపవాసం ఉండి రొట్టె తీసుకోవాలి. అదేదో అనవసరమైన రిస్ట్రిక్షన్ ఒకటి పెట్టారు. 3 రోజులు ఉపవాసం ఉండలేని వాడి పరిస్థితి ఏంటి? నేను ముందే పాస్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చెవిలో మావయ్య ఆయన మావయ్య అవుతాడు నాకు, నేను 3 రోజులు ఉండలేను కానీ 1 రోజు ఉంటాను నేను, సర్లేరా అని ఇవ్వడు అనమాట. ఏమండి, దానికి 3 రోజులు ఉపవాసం ఏంటి రొట్టెకి? ఎవడు చెప్పాడు? అది బైబిల్లో లేదది. ప్రతిదినము రొట్టె తీసుకున్నప్పుడు మరి ప్రతిరోజు ఉపవాసం ఉండి కాదు, నిజం చెప్పాలంటే ఆ రోజు విందు. ఆ విందులో ఒక రొట్టె తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది ప్రభు శరీరం అని, తర్వాత ద్రాక్షరసం ఇచ్చి ఇది ప్రభు రక్తమని అలా చెప్పిన తర్వాత వాళ్ళు రొట్టెలు ద్రాక్షరసం మామూలుగా వాళ్ళు భోంచేసేవాళ్ళు. ఆ తర్వాత జరిగే చర్య అది. అందుకని దానికో ప్రత్యేకంగా ఉపవాసం ఉండలేదండి, అందుకే నేను తీసుకోవట్లేదండి, ఇవన్నీ అవసరం లేదు. ఈ వైట్ అండ్ వైట్ వేసుకురమ్మనేది కూడా మన చర్చిలో క్రమం కొరకే తప్పితే అది పరలోకం చేరుస్తుందని కాదు. వైట్ డ్రెస్ వాళ్ళే దేవుని క్రిస్తులని కాదు, పైకి వైట్ వేసుకొని లోపలంతా డార్క్గా ఉండేవాళ్ళు ఉంటారు. ఇది కాదండి, అసలు నియమం అది కాదు, మూలం అది కాదు. మన అంతరంగం ప్రశస్తంగా ఉండాలి. అయితే ఇక్కడ నీతి కొరకు ఆకలి, దేవుని సన్నిధిలో ఉండాలంటే నీకు ఆకలి, ప్రార్థన చేయాలంటే ఆకలి దప్పిక, సహవసించాలంటే దేవునితో నీకు ఆశ, ఇవన్నీ ఉన్నాయా లేక తగ్గాయా? అయితే నీ ఆత్మకు ఏదో బలహీనత సోకింది, నీవు దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం పరిపూర్ణంగా ఉంది. ప్రార్థనకు వెళ్ళబుద్ధి కావడం లేదా? ప్రార్థనలో మోకరించాలని అనిపించడం లేదా? వాక్యం ధ్యానం చేసుకోవాలని బుద్ధి పుట్టడం లేదా? నీ సాక్ష్యాన్ని ఎవరితోనన్నా పంచుకోవాలని అసలు బుద్ధి పుట్టడం లేదా? ఒక ఆత్మను దేవుని సంధికి నడిపించాలనే ఆశ నీలో లేశం కూడా లేకుండా చచ్చిపోయిందా? అయితే నీ ఆత్మ చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. నీ శరీరం బాగానే ఉండొచ్చు, నీ బీపీ బాగానే ఉండొచ్చు, నీ షుగర్ లెవెల్స్ బాగానే ఉండొచ్చు, నీ హార్ట్ బీటింగ్ బాగానే ఉండొచ్చు, నీ కంటి చూపు బాగానే ఉండొచ్చు, నీ వినికిడి నోరు బాగానే ఉండొచ్చు, నీ పళ్ళ చెట్టు పటిష్టంగా ఉండి భోంచేయడానికి ఏదైనా కొరికేయడానికి సరిపోయిన శక్తి ఉండొచ్చు. కానీ ఆత్మ చాలా బలహీనతలో ఉందని నేను గుర్తు చేస్తున్నాను. నీ ఆత్మ చాలా కాయిలాబడింది, అది రోగగ్రస్తంగా ఉంది. దీన్ని గుర్తుంచుకుంటే విశ్వాసి బాగుపడడానికి మొదటి ప్రయత్నం జరుగుద్ది. నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ఆశీర్వదించబడిన వారు, వారు తృప్తి పరచబడుదురు. ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉంటారో వారికి సాటిస్ఫాక్షన్ చేస్తాడు దేవుడు. వాళ్ళ ఆకలి తీరుస్తాడు, వాళ్ళ దప్పిక తీరుస్తున్నాడు. నీలో ఎంతవరకు ఆశలు కలిగి ఉందో, ఆకలి ఉందో అంతవరకు. నువ్వు 2 ముద్దలు తినంగానే నీ కడుపు నిండిపోతుంది, 3వ ముద్దకు వాంతి వస్తుందంటే నీది సరిగ్గా ఉన్నట్టు కాదే. ప్రియమైన వారలారా, లోకాభిరామాయణం ఎంతసేపు అయినా వింటావు, వాక్యము ఓ అరగంట దాటగానే వాచ్య చూసుకుంటూ ఇంకా వదిలేటట్లేరు అయ్యగారు ఈరోజు. ఏంటా నీకున్న అసహనం, నీకున్న ఆకలి లేని తనం ఏమిటి? ఓ రోజు ఒక పేరు పొందిన విశ్వాసే, అతని పిల్లలు మంచి గాయకులు, వాద్యకారులు, మంచివాడు. ఆ పెళ్లి చేయడానికి 2 అన్నదమ్ములు పెళ్లి జరుగుతోంది. పెళ్లి చేయడానికని నేను ఒకడికి చేస్తున్నా, ఇంకొక అతనికి ఇంకో పాస్టర్ గారు చేస్తున్నారు. నేను వెళితే పెళ్ళోళ్ళు రావడం లేట్ అవుతుంది, పాటలు పాడటం కొంచెం ఎక్కువసేపు అవ్వచ్చు.
పెళ్ళికి ముందు అతను నా దగ్గరికి వచ్చి అంటాడు, సార్ వాక్యం ఏముందిలేండి పెళ్ళి కానిచ్చేయండి అన్నాడు. పెళ్ళి అంటే ఏంటి అసలు? దండలో మార్చడమేనా? ప్రమాణాలు చేయిస్తే అయిపోతుంది పెళ్ళి. వాళ్ళ సంతకాలు చేయిస్తే రిజిస్టర్లో ఆ లీగల్గా వివాహం అయిపోయినట్టే. దానికోసం ఈ పాటలు పాడేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు, ఈ అతిరథ మహారాజులు 50 మంది పాస్టర్లు వచ్చి కూర్చున్నారు అక్కడ. మరి నా దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఇతను వాక్యం తెలిసిన వాడే, వాక్యం చెప్తాడు అప్పుడప్పుడు చర్చిలో అన్నాడు. వాక్యం ఏముందిలేండి అన్నాడు. నేను అనుకున్నా, ఎంత తేలికపాటి మనసు. దేవుని ప్రజలమైన మనం ఆ స్థాయిలో ఉండకూడదు. వాక్యం చెప్పండి సార్, ఆపండి మిగిలిన విషయాలు, వాక్యం చెప్పి తర్వాత వివాహం జరిగించండి. అంతా 5 నిమిషాలు అయిపోద్ది ప్రమాణాలు. వివాహం జరిగించడానికి ముందు వాక్యమే ప్రాధాన్యత. దానికోసం నీకు ఆకలి లేదంటే నువ్వెంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావో చూడు. పెళ్లి కూతురు జడేసినంతసేపు చెప్పడానికి లేదు ఇక్కడ వాక్యం. ఇలా ఉంటుంది కొన్ని స్థలాల్లో. పెళ్లి కూతురు జడేయడానికి చాలా ప్రయాసపడతారు. ఆ గదిలోకి వెళ్ళి రానే రారు. ఒక్కొక్కళ్ళు వెళ్ళి పిలవాలి, రెండమ్మా రెండమ్మా టైం అయిపోతుందని. జడ ఒక అమ్మాయికి ఇలాగే గంటలు గంటలు జడయించారు. తీసుకొచ్చి తెనాలి రైల్వే స్టేషన్లో దించారు. అక్కడి నుంచి ఆవిడ ఏసీ బోగిలో ఎక్కాలి. ఈ లోపల ఆవిడ ఎక్కడో కలల్లో తేలిపోతుందన్నమాట. ఆ పెళ్లి కొడుకుని వాడి అందాన్ని ఊహించుకొని అలా తేలిపోతూ లోకంలో ఏం జరుగుతుందో మైమరిచిపోయే లోపల వెనకాల 2 కాళ్ళు ఇక్కడ పడ్డాయి అన్నమాట. 2 భుజాల మీద 2 కాళ్ళు పడ్డాయి. ఎవరో చేయలేసారేమో అనుకుంటుందేమో. ఆ ఒక కారు బలిసిన మేకపోతూ వరుస పెట్టి తింటుంది పూలు ఆకులు అన్నీని. ఈ అమ్మాయి కలలుగా అంటుంది, మా వారు వచ్చారేమో, వచ్చాడు నా రాజు అనుకుంటుంటే అది పీకుతుందిగా. ఈ పక్కపక్కలో ఏ అన్నారు. ఏ అన్నా నేను తినందే వదలని అంటుంది. అది మట్టానికి తింటుంది అన్నమాట. పువ్వులు ఆకులు అయ్యి డెకరేషన్ చేశారుగా. చివరిగా దాన్ని తోలేసరికి సగం పీకనే పీకింది. ఇలాంటివి జరుగుతుంటాయి సంఘటనలో. ప్రియమైన వారలారా, దేవుని మీద ఆశ లేకపోతే, భూ సంబంధమైన ఆశలే నీ బ్రతుకులో ఉంటే, నీకు పట్టిన గాబంతా వదిలించడానికి దయ్యం కూర్చుంటాడు పక్కన. నీలో ఉన్న మంచిని శ్రేష్టతను అంతా దొంగిలిస్తాడు. ప్రియ విశ్వాసి గమనించు, నీతి కొరకు ఆకలి దప్పులు నీకున్నాయా? త్వరగా ఎవరైనా చూడగలిగితే చూడండి. కీర్తనకారుడు కోరహు కుమారులు అంటున్నారు. 42వ కీర్తన మొదటి వాక్యం. 42వ కీర్తన మొదటి వాక్యం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. హల్లెలూయా. దేని కొరకు ఆశపడినట్లు? దుప్పి వేసవి కాలంలో నీళ్ల కోసం పరుగులు తీస్తూ ఉంటుంది. ఎండమావులని చూసి నీళ్ళు అనుకొని వెంటనే పరిగెడుతూ ఉంటుంది. ఎంత దూరం వెళ్ళి అవి కనబడవు. ప్రియ విశ్వాసి, ఆ దుప్పికున్న ఆశ తృష్ణ నీ జీవితంలో ఉందా? కోరహు అవిధేయుడై నశించాడు. ఇతడు లేవి వంశీయుడు. కోరహు కుమారులు మాత్రం దేవుణ్ణి వెతుకుతున్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. హల్లెలూయా. ఎలాంటి ఆశ చెప్పండి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. చదువు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. హల్లెలూయా. ఎంత మంచి ఆలోచన, ఎంత మంచి ఆశ. నేనెప్పుడు వచ్చేదను, నేనెప్పుడు పోయేదను అంటున్నాడా? రావడానికి ఆశ లేదు. వెళ్ళేటప్పుడు నేనెప్పుడు పోయేదను, ఏ మార్కెట్లో పడిదను. ఏమిటి నీ ఆశ?
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా కోరహు కుమారులు దేవుని సన్నిధిలో ఆశపడుతున్నారు. అంత మాత్రమే కాదండి, నేనెప్పుడు ఆయన సన్నిధికి వచ్చేదను, నేనెప్పుడు ఆయన సన్నిధిలో కనబడేదను, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జనసమూహముతో పండుగ చేయుచున్న జనసమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరములోనికి వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. చూసారా, కోరహు కుమారులకున్న ఆశ వాడు వెళ్ళడమే కాదు, సంతోషముతో వెళ్తూ జనసమూహముతో కలిసి దేవుని సన్నిధికి వెళుతూ అనేకులను వారు దేవుని సన్నిధికి నడిపించే ఆశ వారిలో ఉంది. వింటున్నారా? వారు వెళ్ళడం మాత్రమే కాదు, సంతోషంగా వెళ్ళారు. వెళ్తూనే అనేకులను దేవుని సన్నిధికి నడిపించారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. కోరహు కుమారులో ఉన్న ఆశ ఎంత గొప్పది! నువ్వు వెళ్ళాలి దేవుని సన్నిధికి, అనేకులను దేవుని సన్నిధికి నడిపించాలి. ఈ ఆశ నీకుందా? ఈ తృష్ణ నీకుందా? ఈ కోరిక నీకుందా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు వాళ్ళు సాగిపోతూ అనేకులకు మార్గం చూపిస్తారు. నేను దేవుని మందిరమునకు వెళ్ళిన సంగతి సంతోషముతో అనేకులను వారిని దేవుని సన్నిధికి నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. బహుశా అప్పుడు వాళ్ళు ఆయనకి ఏదో బలహీనత వచ్చి మంచం పడి ఉండొచ్చు, కొన్ని రోజులు మందిరంలోకి రాలేని పరిస్థితిలో ఈ కీర్తన రాసి ఉండొచ్చు అని నేను భావిస్తున్నా. హిస్టరీ చదివి చెప్పట్లా, నేను దాన్ని బట్టి యోచిస్తున్నా. దేవుని సన్నిధికి వెళ్ళలేని పరిస్థితుల్లో వెళ్ళిన నాటి సంగతులు జ్ఞాపకం చేసుకుంటున్నారు కోరహు కుమారులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుభవం నీకుందా? దేవుని సన్నిధికి వచ్చి సంతోషంగా ఇతరులను కూడా దైవ సన్నిధికి నడిపించే కోరిక నీకుందా? ప్రజలను నువ్వు ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపించావు? పదండి వెళదాం ప్రభు సన్నిధికి, ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని పొందుకుందాం. ఎంతమంది ఇలా ఆలోచిస్తున్నారు దేవుని సన్నిధికి రావడానికి? హల్లెలూయా. అంతేకాదు, దేవుని వాక్యంలో చూద్దామండి, కోరహు కుమారుల ఆశ అలా ఉన్నట్టయితే శాస్త్రి అయినటువంటి ఎజ్రా శాస్త్రి యొక్క ఆశ ఎలా ఉందో 119వ కీర్తన దగ్గరకు రండి. కొన్ని వాక్యాలు మాత్రం చూపిస్తా. అందులో 119వ కీర్తన 6వ వాక్యం చూడండి. 6వ వాక్యం, 61వ వాక్యం, 61. అమ్మ స్పష్టంగా చదవడానికి నేర్చుకో. నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడని. అంటే దేవుని వాక్యం కొరకు స్తుతించే నిమిత్తం అర్ధరాత్రి మేల్కొనడం. హల్లెలూయా. చెయ్యెత్తి స్తోత్రం చెల్లించండి. వాక్యాల్ని జ్ఞాపకం చేసుకొని, వాక్యాలు ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ మంచి వాగ్దానాల కొరకు దేవుని స్తుతించుటకై అర్ధరాత్రి మేల్కొని ఆశ ఈ శాస్త్రి అయిన ఎజ్రాలో ఉంది. బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం ఇది దైవజనుడైన ఎజ్రా కీర్తన. దాని మీద రాయబడలేదు ఎజ్రా కీర్తన. అతను నిపుణత కలిగినటువంటి యాజకుడు, చాలా బైబిల్ పండితుడు అని చెప్పచ్చు. ఆ దైవజనుడు అంటున్నాడు, అర్ధరాత్రి లేచి దేవుని వాక్యం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అంతేనా? 82వ వాక్యం చూడండి. 82వ వాక్యం, నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టుచు క్షీణించుచున్నవి. హల్లెలూయా.
నా ఆదరణ నీ వాక్యంలోనే దొరుకుతుంది అంటున్నాడు. ఎప్పుడు నువ్వు ఆదరిస్తావో 50వ వాక్యంలో అనుకుంటూ ఉంటుంది, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలో ఇదే నాకు నెమ్మది. దేవుని వాక్యం మీద ఆశ నీకుంటే, ఆకలి నీకుంటే, ఆ దేవుని వాక్యమే నీ బాధను మర్చిపోయేటట్టు చేస్తుంది. గాయానికి ఆయింట్మెంట్ లాగా అది నీకు ఉపశమనం కలగజేస్తుంది. గాయాన్ని మాన్పే దివ్య ఔషధంలాగా నీకు స్వస్థత కలుగు చేస్తుంది. నీ మనసుకు తగిలిన గాయాలు, నీ హృదయానికైన గాయాలన్నీ మాన్చబడతాయి. దేవుని వాక్యం నీకు నెమ్మది కలిగిస్తుంది. నెమ్మది లేని లోకంలో, కలతలతో ఉన్న లోకంలో, కల్లోలంతో ఉన్న లోకంలో దేవుని వాక్యం నీకు ప్రశాంతతనిస్తుంది. హల్లెలూయా. అంతేనా? 104వ వాక్యం చూడమ్మా, 104 చదవండి. నీ ఉపదేశము వలన నాకు వివేకము. దేవుని వాక్యం వల్ల మనకి ఏం కలుగుతుంది చెప్పండి? అందరూ చెప్పాలి, పురుషులు కూడా చెప్పాలి. ఏం కలుగుతుంది? వివేకం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వివేకం కలుగుతోంది, తెలివితేటలు వస్తాయి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే. నీ ఉపదేశము వల్ల నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. తప్పును నువ్వు అసహించుకోవాలి, చెడుతనాన్ని నువ్వు అసహించుకోవాలి. నీతిమంతుడుగా నువ్వు బ్రతకాలి అని అంటే దేవుని వాక్యం నీలో గుర్చబడాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ఎంతగా నీలో నాటబడుతుందో అంతగా నీకు పవిత్రత కలుగుతోంది, అంతగా నీకు వివేకం కలుగుతోంది. నీకు ఎప్పుడైతే వివేకం కలుగుతుందో చెడు మార్గాన్ని నువ్వు అసహించుకుంటావు. హల్లెలూయా. దేవుని వాక్యం నిన్ను నూతనపరుస్తోంది, నీ జీవితాన్ని బాగు చేస్తుంది. ప్రియమిత్రుడా, సహోదరి, నువ్వు యవనస్తుడివైనా చిన్నవాడివైనా, నడి ప్రాయంలో ఉన్నా పెద్ద వయసులో ఉన్నా సరే, దేవుని వాక్యము నీకు వివేకం, ఆ వివేకం ద్వారా నీకు బుద్ధి కలుగుతుంది. హల్లెలూయా. నీతి కొరకు ఆకలి దప్పులు అనగా దేవుని వాక్యము కొరకు ఆకలి దప్పులు, దేవుని మందిరంలో ప్రార్థించడం కొరకు ఆకలి దప్పులు. నీతి ఇది చాలదు, నీతిలో నేను ఇంకా ఎదగాలి, పరిశుద్ధతలో నేను ఇంకా ఎదగాలి. గడిచిన వారంలో చెప్పాను, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను, అది దైవికమైన ఆకలి, దైవికమైన కోరిక. ప్రైజ్ ది లార్డ్. కోరిక నీలో ఉందా? దైవికమైన ఆసక్తి నీలో కలుగుతోందా? లేక నీ ఆశ మందగిలిందా? వాక్యం మీద మునుపున్న ఆశ నీకు లేదా? ఏదో నీ ఆత్మ ప్రమాదకరమైన స్థితిలో ఉందని సంకేతం. నీవు లేచి చాలా జాగ్రత్తగా ఉండి దానికి తగిలిన జబ్బు నుండి నువ్వు విడుదల పొందాలి. స్వస్థపరచువాడైన మన దేవుడు నీ శరీరాన్ని మాత్రమే కాదు, నీ ఆత్మను స్వస్థపరచడానికి సంసిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. గాయపడిన నీ మనస్సును స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు. ఆ నీకు స్వస్థత కలిగించే దేవుడు. హల్లెలూయా. ఈ పగటి కాల సమయంలో ప్రియ స్నేహితులారా, దయచేసి గమనించండి. ఒకవేళ నీ ఆత్మలో ఆకలి తగ్గిపోతే అది పెద్ద ప్రమాదం కాదని అనుకుంటున్నావంటే నీ ఆత్మ చచ్చిపోద్ది, శరీరం నువ్వు బతికే ఉండొచ్చు. నువ్వు బ్రతుకుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ కేవలము నీవు మృతుడవే అని దేవుడు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఆత్మలో చచ్చిపోయే పరిస్థితి రాకుండా చూసుకోవడం మన ధర్మం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాగ మనం చూస్తే కోరహ కుమారులు అలా చెప్పారు, ఎజ్రా ఇలా చెప్తున్నాడు. మన కీర్తనలో చాలా భాగాలు మనకి చాలా స్పష్టంగా చెప్తున్నాయన్నమాట. దేవుని కొరకు ఆశ. బైబిల్ గ్రంథం చెప్తోంది కదా, నీతి కొరకు 10వ వాక్యం కూడా చూడండి. మత్తయి సువార్త 5:10 చూసినట్లయితే, మత్తయి సువార్త 5:10 చూడండి. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు. నీతి కొరకు హింసించబడటం. నీతి, దేవుని ప్రజలైన మనము నీతి కొరకు హింసించబడాలి. అనవసరమైన హింసలు కాదు, నీతి కొరకు, దేవుని కొరకు. ఇప్పుడు యోసేపు ఉన్నాడు బైబిల్లో, పాత నిబంధన, యాకోబు కుమారుడైన యోసేపు
12 మంది అన్నదమ్ముల్లో 11వ వాడైన యోసేపు, ఫలించు కొమ్మ అని చెప్పబడిన యోసేపు, అతడు నీతిమంతుడు కనుక దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకోలేదా? తప్పు మార్గాన్ని అసహించుకోలేదా? ఆ లోకం అంతా చెడిపోతుంది కనుక నేను కూడా చెడిపోతే ఏంట్లేని అనుకున్నాడా? లోకం నడిచే దారిలో అతను నడిచాడా? పాపం అంటకుండా తనను తాను భద్రపరుచుకున్నాడు. నీతిమంతుడు అంటే అది. నూతన నిబంధన యోసేపు సంగతి కూడా మీకు తెలుసు. మత్తయి సువార్తలో ఉంది. అతడు నీతిమంతుడై ఉండి, మొదటి అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వాక్యంలో ఉంటుంది. చదువుతారా? ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. హల్లెలూయా. ఇత కూడా మరియ భర్తగా ఉన్న యోసేపు కూడా నీతిమంతుడని రాయబడింది. నీతిమంతులు ఇతరులను అవమానపరచరు. చాలామంది తమ నోటితో తెలిసిన దాన్ని బట్టి తెలియని దాన్ని బట్టి మాట్లాడి ఇతరులను గాయపరుస్తూ ఉంటారు. అనుమానాన్ని నిజంగా క్రియేట్ చేస్తూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. అందరూ స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. చాలా విచిత్రం అనిపిస్తుంది. వాట్సాపుల్లో, ఫేస్బుక్ల్లో, ట్విట్టర్లలో ఒక వ్యక్తి మీద బురద జల్లడం. ఆ అమ్మాయి ఇంక చూశాడు ఇతను అంటాడు. ఇంకొకళ్ళంక ఆ అమ్మాయి ఇంక చూడటమే కాదు, ఆ అమ్మాయితో కాపురం చేశాడు అంటారు. ఇంకోళ్ళు అంటారు ఆ అమ్మాయితో కాపురం చేయటమే కాదు, పిల్లలు కూడా. అక్కడ జరిగిందో లేదో ఎవడికి తెలియదు, కానీ బురద జల్లడం మాత్రం ఎక్కువ ఉంటుంది. ఆధారం లేనప్పుడే బురద జల్లేస్తారు. ఎలా ఉంటుందంటే కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టుగా. చాలామంది జీవితాలు ఇంతే. ఊహించుకుంటారు, వాళ్ళకి వాళ్ళే ఊహించేసుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకసారి దినకర శాంతవర్ధన్ గారిని మన చర్చ్ మీటింగ్లకి పిలిచినప్పుడు, ఓపెన్ మీటింగ్స్కి, ఓ పాస్ గారు అంటున్నారు, మీకు ఆయన డబ్బులు ఇచ్చారంట. కానీ ఎవరు చెప్పారన్నా? నేను మీరే అన్నట్టున్నారుగా అన్నాడు. మళ్ళీ నేను ఆయనకి డబ్బులు ఇచ్చా వాక్యం చెప్పడానికి. ఆయన వాద్యాలు పంపిస్తే డబ్బులు ఇచ్చా, ఆయన వీడియో తీసుకున్న దానికి కూడా డబ్బులు ఇచ్చా. మొత్తం అంతా మనం ఖర్చు పెట్టుకొని డబ్బులు ఇచ్చి ఆయన్ని పిలిస్తే ఆయనే మీకు డబ్బులు ఇచ్చారంటగా అంటాడు ఒక ఆయన. ఏమన్నమాట? ఊహించుకోవడమేక. నీ కోట్ వేసుకోగానే ఇక అమెరికా నుంచి వచ్చినట్టేనా? ఈ టై కట్టుకుంటే అమెరికా నుంచి వచ్చినట్టేనా? ఎగ్జాక్ట్లీ ఇది అమెరికా టైయే. కానీ ఓ బ్రదర్ ఎవరో ఇచ్చారు, పాస్టర్ గారు, నా ఫ్రెండ్ ఇచ్చారు, వేసుకోండి అని. అంత మాత్రంతో అమెరికా నుంచి వచ్చేసినట్టేనా? అంటే ఊహించుకోవడం, ఒకరి మీద బురద జల్లడం చాలా తప్పు. నీతిమంతుడనేవాడు ఇతరులను అవమానపరచడు. దేవునికి స్తోత్రం. ప్రతిదానికి తప్పుగా అపార్థం చేసుకోడు నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన మిత్రులారా, నువ్వు నీతిమంతుల లెక్కలో ఉన్నావా? నీతిమంతుడు ఆకలి దప్పులు కలిగి ఉంటాడు నీతి కొరకు. ఆ నీతిని వృద్ధిపరచాలనుకుంటున్నావా? నీతిమంతుడిని దేవుడు కదలనిస్తాడా? బైబిల్ చాలా చెప్తోంది. 34వ కీర్తనలో రాయబడింది. 34వ కీర్తనలో ఏం రాయబడింది? 19వ వాక్యం చదవండి. 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలో అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. హల్లెలూయా. నీతి నీలో ఉంటే, నువ్వు నీతిమంతుడుగా ఉంటే ఖచ్చితంగా ప్రతి ఆపదలో నుండి ప్రభు నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. నీ ఆపదలు తప్పించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా.
ఆపదలు నన్ను వెన్నంటియున్న నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటి, అందరు పాడాలి. నీవై నన్నాదుకొంటివి, లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన. హల్లెలూయా. ఎన్ని ఆపదలు వచ్చినా సరే నీతిమంతునికి ఆపద రాదని కాదు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు దుష్ట మనుషుల ద్వారా రావచ్చు, దుష్ట శక్తుల ద్వారా రావచ్చు, అపవాది తంత్రముల ద్వారా రావచ్చు, మంత్రముల ద్వారా రావచ్చు. ఎన్ని దురాత్మలు ఉంటాయో. ఒక మారుమనసు పొందిన మాంత్రికుడు చెప్తున్నాడు, ఆయన పేరు ఆరోగ్యం, ఆరోగ్య స్వామి అనుకుంటా, ఆరోగ్యం. ఎన్నో దెయ్యాలు పట్టించుకున్నాడు ఆయన, అవన్నీ ప్రభు విడిపించాడు. ఆయన అంటున్నాడు, ఎన్నో ఊరూరే కథలు వచ్చినట్టు ఉంటుందండి, ఆ దెయ్యాలు అట్ట వస్తూ ఉంటాయి. అడిగాడంట ఆ దెయ్యాలతో, ఎందుకు మీరు ఎంతమంది వెళ్తున్నారు, చిన్నూరు కదా అంటేను, లేదు లేదు అందరికి పట్టుకుంటాం మేము, అత్తకు ఒక దెయ్యం, కోళ్ళకు ఒక దెయ్యం, కొడుకు ఒక దెయ్యం, అల్లుడికి ఒక దెయ్యం, మనవడికి ఒక దెయ్యం, మనవరాలకు ఒక దెయ్యం, సాలపోతే చెరువు పక్కన పడతాం ఒక్కొక్కరిని. మనిషికి ఒక దెయ్యం పెట్టి, మనిషికి ఒక ఆలోచన పుట్టించి, వాళ్ళ కళతలు పెట్టి, వాళ్ళ గొడవలు పెట్టి, వాళ్ళు తన్ను చత్తుంటే అని నవ్వుకుంటారంట వాళ్ళు. అందుకే మీరు వెళ్ళేది. అవును, మనిషికి పట్టుకుంటాం, అవసరమైతే ఒకరికంటే ఎక్కువ మంది పట్టుకుంటాం. దెయ్యాలు మాట్లాడుతున్నాయి తెలుసా. నీ భర్త చెలరేగుతున్నాడంటే సహోదరి కారణం అతనికి పట్టిన దెయ్యాలు. భార్య చెలరేగుతుందంటే గయ్యాలు దానిలాగా దానికి పట్టిన దెయ్యాలు. దెయ్యాలు దాన్ని ఊరకనే కూర్చొని ఇవ్వట్లా, కాచుకుని కూర్చొని ఉంటుంది. కర్రేపాకు మర్చిపోయి రాని ఆడి సంగతి తేల్చేస్తా. ఈరోజు అన్నీ తెస్తాడు ఆడు, ఏదో అడావుడిలో కర్రేపాకు కొత్తిమీర మర్చిపోయిచ్చాడు, ఇక అక్కడ పట్టుకుంటుంది. ఇక ఆ రోజు ఆడిని బోధనవుదే. నీ భార్య మంచిదే, దెయ్యం పట్టింది దానికి. దాని కళ్ళు చూడు ఎట్లా ఉంటాయో, మిరుమిరులాడుతుంది జంగురు పిల్లిలాగా. దెయ్యాలో సాతాన్లు పట్టుకొని అపవిత్రాత్మలు మనుషులను నాశనం చేస్తున్నాయి. కుటుంబం సంతోషంగా ఉండడం వాడికి ఇష్టం లేదు. ప్రియమైన వారలారా, జాగ్రత్త. నీతి కొరకు ఆకలి దొప్పులు కలిగి ఉండాలి. నీతిమంతునికి ఆపద కలిగించడానికి దెయ్యాలు ప్రయత్నం చేస్తా. నీ పనుల్లో ఆపదలు, ప్రయాణాల్లో ఆపదలు, దేవుని కొరకు సువార్త ప్రకటిస్తుంటే ఆపదలు, నువ్వు ఆదమరిచి ఉన్నప్పుడు ఆపదలు, తినే ఆహారం వల్ల ఆపదలు, త్రాగే నీటి వల్ల ఆపదలు, చేసే ప్రయాణంలో ఆపదలు. ప్రైజ్ ది లార్డ్. అందరూ స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆపదలన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీ దేవుడు, నువ్వు నీతిమంతుడు అయితే, క్రీస్తునందు నువ్వు నీతిమంతురాలివైతే, ఎన్ని ఆపదలు వచ్చినా వాటన్నిటిలో ఆయన నిన్ను తప్పించువాడు. హల్లెలూయా. ఆపదలు నన్ను వెన్నంటియున్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటియున్నా,
లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయదు ప్రభువా. హల్లెలూయా. కేపీ దేవసహాయం గారని ఐపీసీలో జనరల్ సెక్రటరీగా చాలా సంవత్సరాలు, వైస్ ప్రెసిడెంట్గా కొన్ని సంవత్సరాలు చేశారు. బైబిల్ కాలేజీలో మా గురువర్యులు ఆ దైవజనుడు చెప్పిన ఓ సాక్ష్యం ఏంటంటే, వారు ఒక ఇంటికి సువార్త ప్రకటించడానికని వెళితే కోడలు ప్రభువుని నమ్మింది, ప్రభు సేవకుల్ని ప్రేమించేది. అయితే అత్తకు ఒళ్ళంతా కంపరం పుట్టినట్టు ఉండేదంట. వీళ్ళు వస్తున్నారేంటిరా మన ఇంటికని, ఎలాగైనా సరే వీళ్ళకి ఇది చేయాలని మొత్తం మీద కాఫీలోనో దేనిలోనో విషం కలిపేసి ఇద్దరికి ఇచ్చిందంట. ఈయన ఇంకో సేవకుడు వెళ్ళాడు, ఇద్దరికి వాంతులు బేదులు అయ్యాయి. ఇంకో సేవకుడు చచ్చిపోయాడు, దేవసాయం గారు బతికాడు. దేవునికి స్తోత్రం. ఈ దేవసాయం గారిని ఆ విషయం నుండి కాపాడింది ఆ దేవుడే. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నిద్ర లేకుండా కాపాడే దేవునికి ఎంత స్తుతులు చెల్లిస్తే మన రుణం తీరుతుంది. దేవుడు కాపాడుతాడు, నీ ఆపదలన్నిటి నుండి కాపాడుతాడు. నువ్వు ప్రభునందరి విశ్వాసాన్ని గట్టిగా చేపడితే, నీ నీతిని నీ భక్తిని కాపాడుకుంటే, అందుకే నీతి కొరకు ఆకలి దప్పులు మనకు ఉండి తీరాలి. అపోస్తల కార్యంలో రాయబడింది చూడండి, 10వ అధ్యాయం 34-35 వాక్యాలు. అపోస్తల కార్యం 10:34-35 వాక్యం. దేవుడు పక్షపాతి కాడని నేను నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను, ప్రతి భాషలోను, ప్రతి వంశములోను, ప్రతి కులములోను, మన కులాలు ఉన్నాయి భారతదేశంలో, ప్రతి కులములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని, ఎవనిని? ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. దేర్ ఇస్ నో పార్షియాలిటీ ఇన్ గాడ్. దేవునిలో పక్షపాతము లేదు. పెద్ద చిన్న అనే పక్షపాతం లేదు. ఆ కులం ఈ కులం అనే పక్షపాతం లేదు. అమెరికా వాడు ఇండియా వాడు అనే భేదం లేదు. ఎవడైనా సరే దేవుని యందు నీతి కలిగి నడుచుకుంటే, దేవుని ఎడల భయము కలిగి నీతిగా నడుచుకుంటే ప్రతివానిని ఆయన స్వీకరిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఫలానా కులం వాడివి, లేకపోతే ఫలానా గోత్రం వాడివి, ఫలానా భాష వాడివి, నీకు నేను అంత అధికంగా ఇవ్వలేను అని చెప్పే దేవుడు కాడు. దేవునిలో పక్షపాతం లేదు. ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు. అందరి మీద తన ఆత్మ కుమ్మరిస్తాడు. అందరికీ తన కృపావరాలు ఇచ్చి వాడుకుంటాడు. అయితే నువ్వు భయపడుతున్నావా? నీతిగా నడుస్తున్నావా? నీ నీతిని బట్టి నీ నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని ఉంది. హల్లెలూయా. నీ నీతిని బట్టి నీ సంతతిని 1000 తరాల వరకు దీవిస్తాడని ఉంది. నీతిగా లేకుండా, నీతి కొరకు అసలు ఆశే లేకుండా దేవుని కొరకై నువ్వు ఎలా ముందుకు సాగగలవు? ఇంకా చెప్తోంది బైబిల్. చూడండి, మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 32-33. మత్తయి 7:32-33. 6:5 ఉండొచ్చు, 6:5 ఉండొచ్చు. 6:32-33. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఎవన్నీ కావాలని? హలో, ఎవన్నీ కావాలని? హలో చెప్పరే. అదే సూపర్ 6లో ఉన్నామండి. చెప్పండి, దేనిలో ఉన్నాయి? వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ఉన్నాయి. చంద్రబాబు గారి సూపర్ 6లో ఉన్నాయి. ఇంకా ఏమైనా ఇంకొకరు వచ్చి ఇంకెక్కువైనటువంటి స్కీములు ఇస్తే అవి కూడా. అంటే మనుషులకు అవసరమైనవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. హలో, ఆయన దగ్గర కూడా ఒక మేనిఫెస్టో ఉంది. వైఎస్ఆర్సీపీ కంటే, టీడీపీ కంటే,
జనసేన కంటే శ్రేష్టమైన మేనిఫెస్టో ఆయన దగ్గర ఉంది. చదువుకోండి బైబిల్లో ఆయన మేనిఫెస్టోలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో చూసారా? అసలు ఆ మేనిఫెస్టో చదువుతున్నారా మీరు? మేనిఫెస్టోలో ఉన్నదంతా దేవుని వాగ్దానం. క్రీస్తునందు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ అవును అన్నట్టుగా ఉన్నాయి. యేసయ్యకు అవును అనే పేరు కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వాగ్దానాలన్నీ ఎవరికంటే నీతిమంతుల కొరకు. ఎవరు నీతిమంతులు? బైబిల్ ఏం చెప్తోంది? ఆయన అంగీకరించేవారు, ఆయన్ని వెంబడించేవాళ్ళు, యేసు రక్తంలో తమ పాపాలు కడుక్కున్న వాళ్ళు, నమ్మి బాప్తిసం పొంది ఆయన ప్రజలుగా చేరిన వాళ్ళు, వీళ్ళందరూ నీతిమంతులే. దేవునికి స్తోత్రం. మారు మనసు పొందావా? బాప్తిసం పొందావా? యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచి బాప్తిసం పొందావా? ఆయన పేరు నీ జీవ గ్రంథంలో ఉన్నట్టయితే నువ్వు నీతిమంతుడివే. నేను యేసు ప్రభువుని నమ్మానండి, బాప్తిసం నేను పొందనండి, ఇప్పుడు నువ్వు నీతిమంతుడు కాదు. నీతిమంతుల లెక్కలో నీ పేరు లేదు. బాప్తిసం పొందానండి కానీ గుడికి రానండి, ఎప్పుడో నా ఇష్టం వస్తే వస్తానండి, నువ్వు నీతిమంతుడు కాదు. ఆయన మార్గమును అనుసరించాలి నీతిమంతుడు అంటే. హల్లెలూయా. నీతిమంతుడిగా ఉంటే ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకండి మొదట, అప్పుడు అవన్నీ ఎన్ని చెప్పండి, అవన్నీ ఆయన మేనిఫెస్టోలో ఉన్నవన్నీ. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించండి. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ఉన్నవన్నీ. ఇలా ఆయన అడిగారు అనుకో, ఏమండి మీ మేనిఫెస్టో అని, నాకు ఉద్యోగం లేదుగా బాబు, నా ఉద్యోగం ఊడిందిగా, నా ప్రభుత్వం పడిపోయిందిగా, ఇంకేం చేస్తాను. సూపర్ 6 అడిగామనుకోండి, అండి సూపర్ 6 చేయాలనే పెట్టాను, కాకపోతే ఇప్పుడు మరి ఆర్థిక పరిస్థితులు మనకి సహకరించడం లేదు. అమ్మకు వందనం అన్నారు, ఏదండి వందనం? నవ్వుతున్నారండి, వందనం రాలేదా మీకు? ఒకళ్ళు వచ్చినా ఒక్కడికి వస్తే సంతోషం. ఎంతమంది ఉంటారో అంతమందికి ఇస్తారంటే వందనం అంటున్నాడు. ఆయనకి దేవుడికి వందనం చెప్పాలి. ఆయన ఏంటయ్యా నా కర్మట్ అయిందని. ఎందుకంటే అందరికి వందనం ఇవ్వాలంటే అందరూ ఆయనకు వందనం చెప్తారు, వెళ్ళరు ఆయన్ని. ఎందుకంటే కుదరదు, అక్కడ ఆర్థిక వ్యవస్థ సరిగా లేదు. చంద్రబాబు నాయుడు గారు కాదు, ఒక దేవదత్త వచ్చినా చేయలేడు అవన్నీ. ఖచ్చితంగా చెప్తున్నా నేను. ఎందుకంటే అది సాధ్యమయ్యే పని కాదు. కానీ దేవుని వాగ్దానాలు ఉన్నాయే బైబిల్లో, అవన్నీ కూడా ఆయన చేయడానికి సమర్థుడు. నువ్వు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదిగితే అవన్నీ మీకు, అందులో ఏమైనా తక్కువ చేస్తాడా? ఆరోగ్యం అనుగ్రహించబడుతుంది, ఆర్థిక పరిస్థితి అనుగ్రహించబడుతుంది, పిల్లల భవిష్యత్తు అనుగ్రహించబడుతుంది. నువ్వు క్రింది వాడవుగా ఉండవు, పైవాడిగా ఉందువు. అప్పిచ్చువాడిగా, అప్పు తీసుకొని వాడిగా కాదు, అప్పిచ్చువాడివిగా ఉందువు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ వాగ్దానాలన్నీ కూడా క్రీస్తునందు నెరవేరుతున్నాయి. ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏం కావాలని తెలుసు? అన్నీ. నీకేది కావాలో, తల నూనె నుండి కాలు చెప్పు దాకా ఏది కావాలో, తల నూనె నుండి జడ క్లిప్పు దాకా ఏది కావాలో నీ పరలోకపు తండ్రికి తెలియను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ స్తోత్రం చెల్లించండి. ఈ లోకపు తండ్రికి తెలిసిన ఈ లోకపు తండ్రి చేయగలుగుతున్నాడా? ఏమండి, మీ భర్తలు చేయగలుగుతున్నారా? పోనీ ఆగమ్మా, ఆగా, ఈ నెలలో మరీ టైట్గా ఉంది, ఆగా, ఆగస్టులో చూద్దాం, ఆగస్టులో మళ్ళీ సన్నగా మూలిగా వరకు, ఆగా, సెప్టెంబర్ నెల దాకా, అక్కడ నుండి డిసెంబర్ అంటాడు. డిసెంబర్లో ఖర్చులు ఉంటాయి, నీకు తెలియదా? బుద్ధి మాలిందానా? జనవరి దాకా ఆగంటాడు. నీ కనీసం ఇంట్లో ఉన్న 5-6 ఒక పెనిమిటి కానీ ఒక వ్యక్తి సముదాయించలేకపోతున్నాడు. మనం రాష్ట్రం నాయకుల్ని అనుకోవడం కరెక్ట్ కాదు. 10 మందిని సమర్థించుకోవడం ఒక ఇంటి యజమానికి, 10 మందికి జీతాలు ఇవ్వడం ఒక కంపెనీ యజమానికి సామర్థ్యం ఉండడంలా. వీళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారంటే వీళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకుందాం అనుకుంటున్నారు, అంతే.
ఈ పరిస్థితుల్లో సామర్థ్యం ఉన్న వ్యక్తి ప్రభు అయిన దేవుడు. హల్లెలూయా. నేను యెహోవాను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నేనేదైనా నాకు చేతగానిది ఏదైనా ఉందా? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు గాడ్. ఏదైనా ఆయన చేయగలడు. నువ్వు మొదట ఆయన రాజ్యమును, ఆయన రాజ్యం అంటే ఏంటి? ఆయన తట్టు తిరిగి ఆయన అంగీకరించే వాళ్ళందరూ ఆయన రాజ్యం. ఆయన మార్గములు అనుసరించే వాళ్ళందరూ ఆయన రాజ్యం. ఆయన ప్రభుత్వంలో ఉన్నాం మనమందరం కూడా. హల్లెలూయా. యూనివర్సల్గా ఆయన ప్రభుత్వం ఉంది. పైన ఆకాశంలో, భూమి మీద, భూమి కింద, 3 లోకాల్లో కూడా ఆయన రాజ్యం ఉంది. ప్రపంచ దేశాలన్నింటిలో ఆయన రాజ్యం ఉంది. ఏం చిన్నోడు కాదు మన రాజు, ప్రపంచాలకు రాజు. దేవునికి స్తోత్రం. ఆయన మేనిఫెస్టో ఆయన వాక్యంలోనే రాయబడి ఉంది. ఆయన మేనిఫెస్టోలో ఉన్నది ఏది తక్కువ కాదు. అందరూ స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కే పాలన గురించి చెప్పబడుతుంది. బొగ్గులు ఏరుకునే స్థితి నుండి బోయింగ్ విమానం దాకా వెళ్ళాడంట ఆయన. ఎక్కడ? బొగ్గులు ఏరుకుని డబ్బుల కోసమని ఆ ఫ్యాక్టరీ దగ్గర. వాళ్ళ సంఘానికి కూడా నేను వెళ్ళాను అన్నమాట. వాళ్ళ సంఘంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను నేను. అదేదో విజయనగరం జిల్లా గ్రామం, మర్చిపోయా పేరు. పాస్టర్ గారు చెప్పారు, కేపాలు వచ్చేవాడండి వాళ్ళ నాన్నతో పాటు ఇక్కడ గోళీలు ఆడుకుంటూ ఉండేవాడండి. దేవుడు హెచ్చించాడండి. ఒక కారు అడిగానండి, వస్తే కారు అడిగితే నా సంస్థలో చేరన్నాడండి. ఇంత బతికి ఆయన సంస్థలో ఏం చేరతానని ఇట్టగా ఉన్నానండి అన్నాడు. చిట్టి వలస సంజీవరావు గారని. దేవునికి స్తోత్రం. ఆ చర్చి కూడా వెళ్ళి వాక్యం చెప్పాను. ఆ బోయింగ్ దాకా వెళ్ళిపోయాడు. మరి బోయింగ్ విమానం అంటే ఎవరో రిచెస్ట్ పర్సన్గా ఉంటుంది అక్కడ. అక్కడ ఉండే ప్రెసిడెంట్కి కూడా ఉండదేమో కొన్నిసార్లు. అంత స్థాయి కలిగిన విమానం ఇప్పటికీ ఉంది. అది సంస్థ పేరుతో ఉంది కనుక సీజ్ చేసి అక్కడ పడేశాడు. దానికి నెలకి కొన్ని వేల రూపాయలు మెయింటెనెన్స్గా అవుద్దంట. మెయింటెనెన్స్ చేయాలి దాన్ని. ఇంజిన్ ఆడించి పెట్టి దాన్ని లైన్లో పెట్టడానికి. ఇంకా అతను ఆ సంస్థ పేరుతోనే ఉంది అది. అంటే బోయింగ్ను ఈ బొగ్గులు ఏరుకునే స్థితి నుండి బోయింగ్ విమానం దాకా ఎక్కించిన మహాదేవుడు. ఈ మన తరంలోనే కేఎల్ పాల్ గారు నేను కలిసి ఐపీ సంస్థలో కలిసి పనిచేశాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కే పాల్ గారి తండ్రి నేను కలిసి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ అవసరత తీర్చలేడా? మొదట ఆయన రాజ్యమును, నీతి అనగా ప్రభు వైపు తిరగడమే నీతి. మారు మనసు పొంది బాప్తిసం పొందడమే నీతి. ఆ నీతి మార్గంలోకి అనేకుల్ని ఎవరైతే తిప్పుతారో వాళ్ళు ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తారని రాయబడింది కదా. ప్రార్థన చేసుకో, అందరూ మోకరించండి. ప్రభువా, నీతి కొరకు ఆకలి దప్పులు నాలో కలిగించు. నీతి కొరకు ఆకలి దప్పులు నాలో కలిగించు. నీ కొరకై నన్ను బ్లెస్ చేయి నాయన, నన్ను బలపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నన్ను బలపరచు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను నడిచెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. దిగటగల
లేవనెత్తెను. సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను. పాడు. నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను ఆమేన్ బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా శక్తి దయ సత్య సంపూర్ణ వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు. ఆమేన్ ఆమేన్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో పాల వంటిది జుంటె తేనె వంటిది మా జీవకు మహా మధురమైనది. పాల వంటిది జుంటె ఆమేన్ ఆమేన్ మా జీవకు మహా ఓ మేలిమి బంగారు కన్న మిన్నయైనది. మేలిమి బంగారు కన్న మిన్నయైనది. రత్నరాసుల కన్నా కోరదగినది. రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. ఆమేన్ ఆమేన్. బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. రూహుల రబా షందరి బాబా బాబా బాబా. ఓ హల్లెలూయా హల్లెలూయా. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడానికి, నీతి కొరకు హింసించబడడానికి కూడా వెనుదీయకుండా ప్రాణత్యాగం చేసిన వారు ఉన్నారు ప్రియులారా. ఈ నీతి కోసం ఓ దేవుని రాజ్యం కొరకు ఎన్నో కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అయినా ప్రభు సన్నిధిలో వారు ఘనత పొందదగిన వారు. నీతి కొరకు ఆకలి దప్పిక నీలో ఉంటే నిన్ను తృప్తిపరుస్తాడు దేవుడు. నీతిమంతుడైన యోసేపును చూడు, హెచ్చించలేదా దేవుడు? నీతిమంతుడైన యోసేపును చూడు, దేవదర్శనమిచ్చి అతనికి ప్రభువుకి గార్డియన్గా ఉండేటట్టు దేవుడు వాడుకోలేదా? నీతిమంతులను దేవుడు ఎన్నడైనా విడిచిపెట్టాడా? నీతిమంతుని ఆపదలన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపిస్తాడు. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదికితే ఆయన రాజ్యం విస్తరించాలి, ఆయన నీతిని నేను నెరవేర్చాలి, అనేక మందిని దైవ సన్నిధికి నడిపించాలి, దేవుని సన్నిధిని తృష్ణ కలిగి జీవించాలి. జీవము గల దేవుని కొరకు నా ప్రాణం ఎంతో తృష్ణగా ఉంటుంది. నా ఆశ రగులుతోంది దేవుని కొరకు. నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చేదను? ప్రజలను ఎలా నడిపించాలి దేవుని సన్నిధికి? ఏ విధం చేతనైనా నేను వెళ్ళాలి, మందిరానికి అనేకులు నడిపించాలి. ఇది దేవుని ఆశ.
దేవుని కొరకైన తృష్ణ, ప్రార్థించుకోవాలని ఆశ కలుగుతుందా? మోకరిద్దాం, దేవుడి సన్నిధికి పోదాం, దైవ సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకుందామని ఆశ కలుగుతోందా? వాక్యం చదువుదాం, వాక్యం ధ్యానిద్దామని ఆశ కలుగుతోందా? నేను విన్న వాక్యాన్ని ఇంకో నలుగురికి పంచి పెడదామని ఆశ కలుగుతోందా? తృష్ణ నీలో ఉందా? ఆశ నీలో ఉందా? నిన్ను దేవుడు ఎదిగి తృష్ణ కలిగి ఉన్నప్పుడే ఇస్తాడు. హల్లెలూయా. ఇవన్నీ కావాలని, ఏది ఏ సమయంలో కావాలో అవన్నీ ఇవ్వగలడు. అయితే మొదట ఆయన రాజ్యము, నీతిని వెదుకు. ఆ నీతి కొరకు తృష్ణ కలిగి జీవించు. నీ శత్రువును నేల కొరిగేటట్టు చేస్తాడు. నీ మీదకి లేచే శత్రువుల్ని ఓడిస్తాడు ఆయనే. నీతిమంతులకు ఆయన ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, మహిమ గల మా దేవా, ఈ పగటి కాల సమయంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే, వారు తృప్తిపరచబడుదురు అని చెప్పావు. నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని చెప్పావు నాయన. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి వారిని సంతానము భిక్షమెత్తదు అని వ్రాయబడింది నాయన. తండ్రి, ఇవన్నీ కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు కనుక మొదట ఆయన రాజ్యము, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని రాయబడింది కదా తండ్రి. మొదట మాకు కావలసిన వాటి కొరకు చిందించక, నీ రాజ్యం కొరకు, నీ నీతిని నెరవేర్చడం కోసం మేము బహుగా ఆశ కలిగి అలాగ ముందుకు సాగడానికి కృపదయచేయండి. మంచి నేలను పడిన విత్తనంలాగా వాక్యం ప్రజలందరి హృదయాల్లో ఫలించునుగాక. వారి శారీరక మానసిక రుగ్మతలు అన్నిటి నుండి విడుదల కలుగునుగాక. ఆర్థిక కొరతలు తీరునుగాక. ప్రతి వారి కుటుంబంలో సంతోషం వెల్లివిరియునుగాక. ప్రతి విధమైన శారీరక మానసిక రుగ్మతలపై విడుదల కలుగునుగాక. నీ ప్రజలకు క్షేమము, దీవెన ఉండునుగాక. యేసుక్రీస్తు వారి మహిమగల నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడయుడును గాక. ఆమెన్.